Hydra, the word is Hitler's favorite word. Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాని హిట్లర్ టీంతో పోల్చడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా మారింది. కాంగ్రెస్ ఒక పక్కన జాతీయ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి హిట్లర్తో హైడ్రా టీంని కంపేర్ చేయడం ఇప్పుడు ఒక వివాదానికి కూడా దారితీసింది. అసలు రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ పదాన్ని వాడారు, దాన్ని ఎవరిని ఉద్దేశించా మాట అన్నారు, లేకపోతే ఆయన తన భావాన్ని చెప్పడంలో ఎక్కడో భాషా దోషం వల్ల జరిగినటువంటి తప్పిదమా? దీని గురించి డీప్ డౌన్ స్టోరీ అసలు ఏం జరుగుతుంది విత్ రచన at 4 PM ఈ రోజు మీకోసం. ఈ హైడ్రా వివాదం గురించి, రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ గురించి, దీని గురించి అనలైజ్ చేసే ముందు, దీనికన్నా ముందు హైడ్రా ఏ పరిస్థితుల్లో అమల్లోకి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ముందు హైడ్రా అంటే దీని కనుక మనం ఫుల్ ఫామ్ చూసుకుంటే ఇది షార్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ ఫుల్ ఫామ్ ని చూస్తే హైడ్రా ఏర్పడినటువంటి ఉద్దేశం అర్థమైపోతుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే ఏవైతే చెరువులు దురాక్రమణకు గురవుతున్నాయో, ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వీటిని పరిరక్షించడమే ధ్యేయంగా హైడ్రా జూలై 19, 2024 ఏర్పడింది. దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ ఉన్నారు. దీన్ని జీవో నెంబర్ 1999 ద్వారా అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో EV&DM ఉండేది. EV&DM అంటే ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇదైతే అంతకుముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి సంస్థ. దీని యొక్క మౌలిక వసతులు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పెంచుతూ, అలాగే విశేషమైన అధికారాలు ఇస్తూ హైడ్రాని ఒక సెపరేట్ వ్యవస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది హైడ్రాకు ఉన్నటువంటి గత చరిత్ర, హైడ్రా ఏర్పడినటువంటి చరిత్ర. అయితే హైడ్రా ఈ డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే 3 ముఖ్యమైనటువంటి పనులు చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆస్తుల నిర్వహణ, అసెట్ ప్రొటెక్షన్. ఆ ఆస్తులు ఏమంటే ప్రభుత్వ ఆస్తులు, భూములు కావచ్చు, పార్క్స్ కావచ్చు, లాలాలు కావచ్చు, ఏదైనా సరే చెరువులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దురాక్రమణ నుంచి అలాగే కబ్జాల నుంచి కాపాడడం హైడ్రా చేసేటువంటి మొదటి పని. నెక్స్ట్ది విపత్తు నిర్వహణ. వరదలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏవైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాటి నుంచి కూడా వెంటనే యాక్షన్ ప్లాన్తో వచ్చి ప్రజల్ని కాపాడడం హైడ్రా చేసేటువంటి రెండో పని. మూడవది లాజిస్టిక్ సపోర్ట్ అంటే టెక్నాలజీ పరంగా కానీ, ఇన్ఫర్మేషన్ పరంగా కానీ క్షేత్రస్థాయి సిబ్బందికి సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయడం హైడ్రా చేసేటువంటి 3 పనులు. అయితే దీని పరిధి ఎక్కడి వరకు విస్తరించింది? హైడ్రా అంటే కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితమైంది కాదు. ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న 2000 స్క్వేర్ మీటర్స్ వరకు కూడా హైడ్రా కవర్ చేస్తుంది. దానిలోకి వచ్చినటువంటి ఏరియాస్ కనుక మనం చూస్తే, మొదటిది హైదరాబాద్, ఇంకొకటి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే సంగారెడ్డి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణం కావచ్చు లేకపోతే పట్టణ ప్రాంతాలన్నీ కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఇది హైడ్రా గత చరిత్ర. అది ఎలా ఏర్పడింది, దాని కింద పనిచేసేటువంటి 3 కోర్ వింగ్స్ ఏంటి, దాని పరిధి ఎక్కడి వరకు ఉంది అని. అయితే లేటెస్ట్గా జూన్లో జరిగినటువంటి బ్రిక్స్ సమిట్లో, డిజాస్టర్ రెస్పాన్స్ సమిట్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇప్పటి వరకు హైడ్రా ఏం అచీవ్ చేసింది, ఎంత ల్యాండ్ని, ఎంత ప్రభుత్వ భూమిని కాపాడగలిగింది అన్న దాని గురించి ఒక అధికారిక ప్రకటన చేశారు. దాన్ని కనుక మనం గమనిస్తే హైడ్రా ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే విషయం గురించి ఒక స్పష్టత వస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే హైడ్రా ఇప్పటి వరకు 2181 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడిందని చెప్పేసి రంగనాథ్ ప్రకటించారు. దీన్ని కనుక మనం గతం నుంచి గమనిస్తే 2024లో ఏర్పడినప్పటి నుంచి ప్రారంభ సమయంలో 923.14 ఎకరాలు విలువైనటువంటి భూమిని ప్రారంభ దశలో కాపాడింది హైడ్రా. దాని కనుక మార్కెట్ వాల్యూ చూస్తే 45,000 నుంచి 50,000 కోట్లు. ఇది 2024 ఎర్లీ 6 months ఆ టైంలో ప్రారంభ దశలో హైడ్రా అచీవ్ చేసింది. తర్వాత చేసినటువంటి లేటెస్ట్వి కొన్ని మధ్య చేసిన మేవి, జూన్వి కనుక మనం చూసుకుంటే అమీన్పూర్లో 861 ఎకరాలు, కాజాగూడ, పుప్పాలగూడలో 200 ఎకరాలు. ఇవి లేటెస్ట్గా చేసినవి. ఈ రీసెంట్ హైడ్రా డ్రైవ్స్ ద్వారా దాదాపు మార్కెట్ విలువ ఏదైతే హైడ్రా లక్ష్యంగా పెట్టుకుందో 1,00,000 కోటి. ఈ అన్ని డ్రైవ్స్ ద్వారా ఏదైతే హైడ్రా చేసిందో, హైడ్రా టార్గెట్గా పెట్టుకున్న 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అయితే హైడ్రా కాపాడగలిగింది. ఇది హైడ్రా ఏర్పాటైనటువంటి సందర్భం. ఏవి రంగనాథ్ ఇచ్చినటువంటి లేటెస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం హైడ్రా చేసినటువంటి కాపాడినటువంటి భూముల సంఖ్య, వాటి మార్కెట్ విలువ, అలాగే ఎకరాల పరంగా. అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కమెంట్, దాని మీద ప్రభావం, దాని అర్థం ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. రేవంత్ రెడ్డి ఇంత
డెడికేటెడ్గా పనిచేస్తున్న హైడ్రా టీంని హిట్లర్ టీంతో కంపేర్ చేశారు. అయితే హైడ్రా ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా దీని వైపు రెండు రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, హైడ్రా కేవలం బీఆర్ఎస్ నేతలు, ఏదైతే కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం ఉందో ఆ నేతలకు సంబంధించినది, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని ఒకటి. ఇంకొకటి, పేదలు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో మా ల్యాండ్స్ కూడా లాగేసుకుంటున్నారు, మావి కూడా డెమాలిష్ చేస్తున్నారని కొంత వరకు కూడా వ్యతిరేకత వచ్చింది. ఇంకోవైపు ఎవరైతే మామూలు సెక్షన్ ఆఫ్ ప్రజలు ఉన్నారో వాళ్ళలో అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు రకాల వాదనలు ఉన్నాయి. దీనికి ఒకవైపు అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా అక్రమంగా కట్టింది అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అది కూడా వివాదాస్పదమైంది. అలాగే కోహిడం పంట మార్కెట్ శంకుస్థాపన అప్పుడు 2024లో రేవంత్ రెడ్డి బహిరంగంగానే కేసీఆర్ని, హరీష్ రావుని కూడా ఈ కబ్జాల విషయంలో విమర్శిస్తూ వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కూడా స్ట్రాంగ్ కమెంట్స్ అయితే చేశారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని అలాగే బడా పారిశ్రామికవేత్తలని ఎక్కువ టార్గెట్ అవుతున్నారు అనేటువంటి ఒక వివాదం, విమర్శ అయితే హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే హైడ్రాని ఇప్పుడు హిట్లర్ టీంతో కంపేర్ చేశారో దీన్ని అటు ప్రతిపక్షాలైతే తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ దీన్ని విమర్శించారు. కేటీఆర్ దీని గురించి చేసినటువంటి కమెంట్ని కనుక గమనిస్తే, మాకేమో మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి వాళ్ళ ఆదర్శం, రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పాలిత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి హిట్లర్తో కంపేర్ చేస్తే దాన్ని రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని చెప్పేసి వెటకారంగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తర్వాత కిషన్ రెడ్డి, బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి దాని గురించి రెస్పాండ్ అవుతూ రేవంత్ రెడ్డి కేవలం హైడ్రాతోనే కంపేర్ చేయలేదు, ఆయన స్టేట్మెంట్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా యాడ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధం, ఐ డెమాలిష్ లైక్ ఎనీథింగ్ అని ఆయన స్టార్ట్ చేసి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంత భారీగా జరుగుతుందో దాంతో హైడ్రాని కంపేర్ చేశారు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ లాంటి ఒక ప్రపంచ విపత్తును తీసుకొచ్చే యుద్ధంతో హైడ్రాని కంపేర్ చేయడానికి కిషన్ రెడ్డి తప్పుపడుతూ, ఎమర్జెన్సీ ఏదైతే ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ తీసుకొచ్చిందో, కాంగ్రెస్ ఇంత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పటికీ లోపల కాంగ్రెస్ మైండ్ సెట్ అంతా కూడా ఎమర్జెన్సీ మైండ్ సెట్, ఇందిరాగాంధీ మైండ్ సెట్ అని చెప్పి కిషన్ రెడ్డి దీని గురించి వ్యతిరేకించారు. ఇక కిరణ్ రిజిజు, ఈయన పార్లమెంటరీ శాఖ మంత్రి అలాగే మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు బీజేపీలో. ఈయన దీని గురించి రెస్పాండ్ అవుతూ, ఒకవేళ ఇదే కమెంట్ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ ముఖ్యమంత్రి కనుక ఎక్కడైనా కమెంట్ చేస్తుంటే ఈ పార్టీకి నాజిజం అని, ఫ్యాసిజం అని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చి అందరూ వ్యతిరేకించే వాళ్ళు. సో ఇటువంటి మైండ్ సెట్ని మనం ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? కాంగ్రెస్కి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని చెప్పేసి ఆయన కమెంట్ చేశారు. ఇక బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా దీని గురించి కమెంట్ చేస్తూ, కాంగ్రెస్ తానాషాహి బుద్ధి అంటే నియంత్రత్వ బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంది, కాంగ్రెస్ ఒక రకమైనటువంటి ద్వంద్వ ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. ఒక పక్కన రాహుల్ గాంధీ కేంద్రం అంతా కూడా, కేంద్రం మొత్తం దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి నియంత్రణ ఆదర్శంగా తీసుకున్నారని ఆయన కమెంట్స్ చేశారు. రేవంత్ చేసినటువంటి ఈ కమెంట్స్ని మనం ఓవరాల్గా గమనిస్తే ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ బీజేపీకి ఒక గొప్ప ఆయుధంగా మారే, ఇంకొక పక్క రాహుల్ గాంధీని డిఫెన్స్లో పడేసే, మళ్ళీ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గురించి, ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఈ హిట్లర్ని పోలుస్తూ, హిట్లర్ టీంతో పోలీసు రేవంత్ రెడ్డి చేసినటువంటి కమెంటే. అయితే రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేసుండొచ్చు అన్నదాన్ని కనుక మనం గమనిస్తే, ఆయన ఇంకొకటి కూడా చేశారు. పేదలు భూములను ఆక్రమించుకుంటే అదొక రకంగా చూడొచ్చు, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు, కోటీశ్వర్లు ఇలాంటి పనులు చేస్తున్నారు, అందుకే మేము 3,000 మంది విశ్రాంత సైనికుల్ని తీసుకుని ఇది చేస్తున్నామని ఆయన కమెంట్ చేశారు. అంటే ఈ భూముల కబ్జా అనేది దశాబ్ద కాలంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఉంది, దాన్ని ఎవరూ కూడా అంత సీరియస్గా తీసుకుని చేయలేదు. సో అంత పెద్ద వాళ్ళకి, కోటీశ్వర్లకి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి, అటువంటి వాటి నుంచి ఆక్రమణ నుంచి కాపాడాలంటే కేవలం నోటీసులు ఇస్తే సరిపోదు, దానికి ఏదైతే ఒక నియంత తరహా వ్యక్తిత్వం ఉంటే తప్ప అంత పెద్ద పని చేయలేము, అంత కఠినంగా ఉంటున్నాము అన్న భావంతో రేవంత్ రెడ్డి అనుండొచ్చు. దీని ద్వారా ప్రజల్లో రేవంత్ రెడ్డి కేవలం సామాన్య ప్రజలవే కాదు, ఆఖరికి రాజకీయ నాయకులైనా సరే భయపడరు, ఎవరివైనా సరే ఆయన తొలగిస్తారనేటువంటి ఒక మాస్ ఇమేజ్, పాజిటివ్ ఇమేజ్ కోసం ఆయన అనుండొచ్చు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ అది మాత్రం ఆ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత డిఫెన్స్లో పడేసింది. ముఖ్యంగా బీజేపీ విషయంలో బీజేపీ దాన్ని స్ట్రాంగ్గా వాడుకోవడానికైతే ఇది చాలా పెద్ద అస్త్రమైంది. ఏదేమైనప్పటికీ రాజకీయ నేతలు ఎవరైనా సరే తాము ఏ భావంతో చెప్పాలనుకున్న భాష విషయంలో స్పష్టంగా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు పడతారో రేవంత్ రెడ్డి రీసెంట్గా చేసినటువంటి ఈ కమెంట్స్ అయితే స్పష్టం చేస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి హైడ్రాని హిట్లర్ టీంతో పోల్చడం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ తెలియజేయండి.